अरे सीनियर अंत अवकाश गांधी हमारा है, इंदिरा गांधी हमारा है, जब तक सूरज चांद रहेगा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा इंदिरा गांधी नाम रहेगा, इंदिरा गांधी हमारा है, इंदिरा गांधी हमारा है, इंदिरा गांधी हमारा है, जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा। चलो भाई इंदिरा गांधी गांधी नाम रहेगा, कब तक सूरज चांद रहेगा इंदिरा गांधी नाम रहेगा, इंदिरा गांधी इंदिरा गांधी ఈ రోజు ఇందిరా గాంధీ గారు స్వర్గీయ ఇందిరా గాంధీ గారి యొక్క 42వ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా భారతదేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులను జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఇదొక చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఇలాంటి చరిత్ర, ఇలాంటి పరిపాలన, ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి. ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము, ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఇందిరాగాంధీ గారు వారి బలి కావడం జరిగింది. ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర, వారి త్యాగాల చరిత్ర. దేశ ప్రజల కోసం, దేశం కోసం బలి కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు. అంటే 42 సంవత్సరాలు. మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి. ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి, మెదక్ పార్లమెంట్, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర, ఘనత ఇందిరాగాంధీ గారిది. ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపడాల్సిన పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసాట్, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు. ఇది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి.
సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈరోజు. కాబట్టి వారి సిద్ధాంతాలు ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి పూలమాలతో సిద్ధాంతం ఘటిస్తున్నాం.